తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న చిన్న చిన్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రజెంట్ కనుక మనం ఎక్కడ దాకా వద్దు, మన హైదరాబాద్ లో చూసుకుంటే అందరూ కూడా అద్దె ఇల్లు, సొంత ఇల్లు అనేది చాలా అంటే కరువైపోయింది అనుకోవచ్చు. ఒకప్పట్లో అయితే పెద్ద పెద్ద ఇల్లు ఉండేటివి, ఇప్పుడేమో చిన్న అద్దె ఇళ్లలో గడిపేస్తున్నారు జీవితాన్ని. సో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది. మరి సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే ఏదైనా పరిహారం ఉంటుందా గురువు గారు? ఒకరైతే చెప్తానమ్మా, నన్ను అడిగితే అద్దె ఇల్లంత ఉత్తమం ఇంకోట్లేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎందువలన అని మీకు డౌట్ వస్తుంది. మన దగ్గర 50 లక్షల చేతిలో ఉంటే 10 లక్షలు అప్పు చేసి ఇల్లు కొనటం వేరు. 10 లక్షల చేతిలో ఉంటే 50 లక్షలు అప్పు చేసి ఇల్లు కొనటం వేరు. 50 లక్షలు అప్పు చేస్తే నెలకి 40-50 వేల రూపాయలు ఈఎంఐ కడుతూనే ఉండాలి జీవితకాలం. 22 ఏళ్ళు 24 ఏళ్ళు కడుతూనే ఉండాలి. ఇక నెలకు 50,000నో 40,000నో. అదే ఒక అద్దెల్లో ఉంటే ఆ 10 లక్షల రూపాయలని ఫిక్స్డ్ చేసుకుంటే ఒక 20,000 వస్తాయి సపోజ్. ఆ 20,000 రూపాయలు నెలకి అద్దె కట్టుకుంటే జీవితకాలం హాయిగా గడపచ్చు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాదంటే నాకు అద్దెల్లే వద్దు, సొంత ఇల్లు కావాలి, మార్గాంతరాలు ఉన్నాయి, లేవని కదమ్మా. మనకు సొంత ఇల్లు కావాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి ఒక పని, మనం ఏదైనా ఒక అద్దెంట్లోకి వెళ్ళినప్పుడు ముందు పాలు పొంగించకుండా ఉండటం. అద్దె ఇంట్లో పాలు పొంగించకూడదు. ఎందుకని గురువు గారు? నువ్వు ఎప్పుడైతే అద్దె ఇంట్లో పాలు పొంగించావో, పాలు ఎప్పుడు పొంగిస్తున్నావు నువ్వు? గణపతి పూజ, గృహప్రవేశం అయిన తర్వాత గణపతి పూజ చేసుకొని వాస్తు మండపారాధన చేసుకున్నప్పుడు పాలు పొంగించి, ఆ పాలు పొంగించిన పాలతో పాయసం వండి నివేదన పెడుతున్నావు. అదేంటి? గృహప్రవేశ ముహూర్తాన్ని అనుసరించి. ఇంకా నీకు గృహప్రవేశం అంటే నీ పేరు మీద లేదు గృహం. అవును, లేదు. నీకన్నా ముందు ఎవరో వచ్చారు, నీ తర్వాత ఇంకెవరో వస్తారు. దానికి ఒక్కసారి ఒక ఇంటి గృహప్రవేశం జరిగింది అని అంటే ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, ఇంటి ఓనరు, అతను పాలు పొంగించి గృహప్రవేశం చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఎవరైతే అద్దెకు వచ్చి పాలు పొంగిస్తారో ఆ ఒక్క యోగం మొత్తం కూడా ఇంటి యజమానికి వెళ్తుంది. మనం చేసేది వాళ్ళకి వెళ్తుంది ప్రతిఫలంగా. ఓకే, ఖచ్చితంగా. రెండు, మనం ఒక ఇంట్లోకి వెళ్ళే ముందు ఖాళీ చేసే ఇల్లు ఊర్చకూడదు, మనం ఊర్చకూడదమ్మా. కాకపోతే బయటకు వచ్చే ముందంతా ఒక దీపారాధన వెలిగించి మనం బయటకు వచ్చేయాలి జాగ్రత్తగా. అదే ఏ ఇబ్బందులు కాకుండా దీపారాధన పెట్టి నమస్కారం చేసుకొని మనం బయటకు వచ్చేసేయాలి. అంటే తర్వాత వచ్చే వాళ్ళకి మంచి జరగాలి అని. ఓకే. అంతేగాని మనం సామాన్లు మొత్తం తీసుకొచ్చేసిన తర్వాత కొంతమంది అంటారు ఇల్లు ఊడ్చి వెళ్ళండి, ఖాళీ చేసి వెళ్ళండి, బాగు చేయించి వెళ్ళండి. అలా ఎప్పుడైతే కనుక ఇల్లు మొత్తం ఊడ్చి కరిగించి వాళ్ళ చేత పంపించారో ఆ జన్మాంతం వాళ్ళ ఇంటికి సుఖం ఉండదు. ఇంకా అంటే వెళ్ళిపోయిన వాళ్ళక ఆ ఇంటికి, ఆ ఇంటి యజమానికి, ఇంటి ఓనర్కి సుఖం ఉండదు. ఇంకా వెళ్ళే వాళ్ళు ఎప్పుడు ఊడ్చి వెళ్ళకూడదు. వెళ్ళకూడదమ్మా. నీ సామాన్లు మొత్తం నువ్వు సర్దేసుకొని వాళ్ళ పనమ్మాయికి ఎవరికో తాళం ఇచ్చేసి, వాళ్ళు ఉంటే తాళం ఇచ్చేసేసి, ఒకవేళ మీరు ఊడిపిస్తే మొత్తం మీరు ఊడిపించేసి అంటే నేను డబ్బులు ఇస్తా. ఓకే, అంతే. నేను ఊడ్చి దగ్గర నుండి ఊడిపించి వ్యవహారం చేసి ఇల్లు మొత్తం గడిగి చేతికి తాళం చెప్పి ఇచ్చానా, ఇక నాకు స్వానుభవం 3 ఏళ్ళు అయిందండి. కొడుకు ఖాళీగా ఉంది. అదేంటి గురువు గారు? మంచి ప్రైమ్ లొకేషన్, ఇల్లు దొరకడం కూడా కష్టం. అది ఆ ప్రైమ్ లొకేషన్ లో 3 సంవత్సరాలుగా ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఎందుకు అలాగా? ఏం జరిగింది? వద్దు వద్దు అని చెప్పినా వినకుండా ఇల్లు ఖాళీ చేసే ముందు మొత్తం కడిగిచ్చి ఊడిపించి కడిగిచ్చి తాళంచో మాకు ఇచ్చి వెళ్ళండి అన్నారు. అలా పనికి రాదండి, మీకు డబ్బులు అయితే ఇస్తాం, మీరు చేయించుకోండి అంటే అవన్నీ మాకు కుదరవట్లా, మేము కడిగి మీకు ఇచ్చాం, కడిగి ఇవ్వండి అన్నారు. నెత్తి నోరు కొట్టుకున్న వెనల 3 సంవత్సరాలు అయింది, ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. నేను ఖాళీ చేసిన ఇల్లు అది. మీరు కడిగిచ్చేసి ఇచ్చేసారు. బలవంతం వద్దని వినలా, వద్దని చెప్పిన. మొత్తం మీరు కడిగించుకోండి, డబ్బులు ఎంత నేను ఇస్తా అంటే సమస్య లేదు, ఇల్లు కడిగించి మాకు ఇస్తారా తెస్తారా అన్న. అది దరిద్రం వాళ్ళకే పట్టుకుంది. అయితే ఇప్పుడు చివరికి అంటే ఆ కడిగిస్తే వచ్చి 2,000 3,000 కోసం నేను కక్కుర్తి పడుతుంటగా ఫీల్ అయ్యారు. వాళ్ళు అనుకున్నారు అలాగా. 3 ఏళ్ళు అయిందండి, ఇప్పటికి ఇళ్ళనే ఉంది, ఎవరు రాలా. బలవంతంగా అంటే నాకు ఇల్లు ఏదో కొనుక్కుంటున్నాను, ఇలానే ఈశ్వరానుగ్రహం వల్ల కొన్ని మంత్రాలు పారాయణ చేసుకున్నాను. ఏ ఇంటికి వెళ్ళినా నేను ఎప్పుడు పాలు పొంగించలేదు, పాలు ఒకేసారి నేను పొంగించాలనుకున్నా.
ఏ ఇల్లు ఖాళీ చేసినా వాళ్ళకి ఒక దీపం అక్కడ వెలిగించి వచ్చేసేవాడిని, ఆ ఇంట్లోకి తర్వాత వచ్చి వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి. అటువంటిది నేను ఇల్లు కొనుక్కుంటున్నా అండి, నాకు 20 రోజులు సమయం పడుతుంది నేను ఖాళీ చేయడానికి అంటే, నాకు అడ్వాన్స్ ఇస్తున్నారు, ఖాళీ చేస్తున్నావా లేదా నువ్వు అని చెప్పి. నా భార్య దూరంగా ఉంది, ఆ రోజు దూరంగా ఉందండి. కనీసం 5వ రోజు వరకు ఓపిక పట్టనంటే ఒప్పుకోరా. ఆమె దూరంగా ఉన్నప్పటికీ కూడా ఓకే అని చెప్పి 3వ రోజు రాత్రి సామాన్లు మొత్తం నేను ఆమెను మరి పక్కన కూర్చోబెట్టి జాగ్రత్తగా పిలిపించి ఇల్లు మార్పిచ్చేసాను. 4వ రోజు ఉదయం ఆమె 4వ రోజు స్నానం చేసింది. ఇక నేను బయలుదేరి అక్కడి నుంచి ఇల్లు మొత్తం టోటల్గా కడిగి శుభ్రంగా తాళం చూపించింది అన్నారు. పనికిరాదని చెప్తే వినదాన్ని ఎవడేం చేస్తాడు? 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇల్లు ఖాళీగా ఉంది. మరి మెయిన్ దుర్గం చెరువు ఉంది కదండి మాదాపూర్, ఆ దుర్గం చెరువు ఆనుకొనే ఉంటుంది ఇల్లు పార్క్కి. ఇవాళ మినిమంగా 40,000 రూపాయలు రెంట్ వస్తుంది, దానికి ఖాళీగా ఉంది. కర్మ ప్రార్థం అని దీన్ని అనరా? ఏమంటారు చెప్పండి దీన్ని? అంటే చాలా మందికి ఉన్నది ఏంటంటే వాళ్ళు ఖాళీ చేస్తున్నారు కాబట్టి ఇల్లు వాళ్ళే కడగాలి అని. చాలా తప్పండి. ఇలా ఎప్పుడైతే కడిగేసేస్తామో కడిగిన వీడు బానే ఉంటాడు, కానీ ఆ ఇల్లు మాత్రం వృద్ధిలోకి రాదు. ఇంకా ఏంటి ఆ కనెక్షన్ ఏంటి గురువు గారు? ఆ కనెక్షన్ ఏంటి అంటే వీళ్ళు కడిగేసి వెళ్తే వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళకి దరిద్రం పట్టుకోవడం కలిసి రాకపోవడం ఏంటి అసలు? ఎప్పుడు కూడా మీ ఇంట్లోకి నేను రెంట్కి వచ్చినప్పుడు మీరు శుభ్రంగా ఇల్లు కడిగించి నాకు ఇస్తున్నారు. నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మూలన లక్ష్మి ఉంటుందండి. మనం చేసుకునే విధానాన్ని అనుసరించి మనం 10 మందికి అన్నం పెడుతుంటే ఆ ఇంటి గృహదేవత నిలిచి ఉంటుంది ఆ ఇంట్లో. వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఏదైతే 10 మందికి ఉపకారం చేసుకుంటూ ఆ పుణ్యం మొత్తం ఆ ఇల్లే తీసేసుకుంటుంది. ఆ ఇంట్లో ఉన్నంత కాలము కూడా కంప్లీట్గా అన్ని వృద్ధిగా ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఖాళీ చేస్తున్నప్పుడు నువ్వు దీపం పెట్టి ఎందుకు వెళ్ళాలి తెలుసా అండి? ఆ ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారికి దీపం అది. మనకు దీపదుర్గ అంటారు, పెట్టి మనం వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఆ ఇంటి వాళ్ళు నాకు సంబంధం లేదు నువ్వు ఊడ్చి వెళ్ళిపోతావు అంటే ఆ ఇంట్లో ఇంతకాలం నువ్వు చేసుకున్న పుణ్యం మొత్తం నువ్వు తీసుకెళ్ళిపో. అతఃపూర్వం ఎవరన్నా వచ్చినప్పుడు చేసుకున్న పుణ్యంతో సహా మొత్తం ఊడ్చుకెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇంకా వెళ్ళిన వాళ్ళంటేనే వెళ్ళిపోతుంది, ఊడ్చిన వాళ్ళంటే వీళ్ళకు ఉండదు, ఇంకా ఏముండదు. ఇంకా ఇక ఆ తర్వాత యోగం ఎక్కడో బలంగా ఉంటే ఎవరైనా వస్తారు. ఇంకో ఇప్పటివరకు రాలా. మీరు ఇప్పుడు చెప్పండి, అంటే ప్రతి దానికి కూడా మూలాలు ఉంటాయమ్మా. ఏదో సరదాగా చెప్పడం కాదు. కొన్ని అనుభవాలు మనం అనుభవించే దేనికేనంటే ఉత్తరోత్తర కొంతమందికి ఏదైనా చెప్పాలంటే దీనికి రుజువు ఏంటి, సాక్ష్యం ఏంటి అంటే ఇప్పుడు వెళ్ళి ఆ వాచ్మెన్కి అడిగినా అప్పుడు పంతులు గారు వెళ్ళిన తర్వాత 3 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉందని అంటారు. ఎన్నిసార్లు చెప్పుకున్నారు సార్, మీరు వెళ్ళారు, మీరు వద్దన్న వాళ్ళు వినలేదు, ఇప్పటివరకు ఇంట్లోకి ఎవరు రావట్లేదు సార్ అని చెప్పి. కర్మని ఎవరు తప్పించలేరమ్మా. కాబట్టి ఏ ఇంట్లోకి వెళ్లే ముందు నువ్వు పాలు పొంగించకుండా వెళ్తే నీకు గృహప్రవేశ యోగం తొందరగా లభ్యమవుతుంది. వెళ్ళిన ప్రతి ఇంట్లో నేను పాలు పొంగిస్తూనే ఉంటానంటే వాళ్ళందరూ పొంగుతుంటారు, నువ్వు అక్కడే ఉంటావు. అది మాత్రం తథ్యం. నువ్వు ఏదైనా అనుకున్నా నిన్నైనా తిట్టుకోండి. నీకు నూతన గృహం కావాలి అని అంటే విశ్వకర్మను హవిషా వర్ధయస్వత్రాత రవీంద్రమకృనోరవద్యం తస్మై విశస్మనమంత పూర్వీరయి ముగ్గురోవి హవ్యోజథాసతు సముద్రాయ వజునాయ సింధూనాం పతయే నమః నదీనాకుం సర్వాసాం పిత్రే జుహుత అనేటువంటి విశ్వకర్మ ఈ మాకు వేదంలో వచ్చే మంత్రం ఉంటుంది. ఆయన మంత్రంతో కొన్ని విధానాలుగా కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకొని నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా పాలు పొంగించకుండా ఉండగలిగేవా నువ్వు అదృష్టవంతుడే. నీకు అతి త్వరలో గృహప్రవేశ యోగం నీకు ఆ గృహమే ఇస్తుంది. ఆ గృహమే నీకు తర్వాత చక్కటి గృహప్రవేశ యోగాన్ని ఇస్తుందమ్మా. అంతకు మించి ఏం లేదు. అంటే గురుగారు సరే, అంటే చాలా మందికి సొంత ఇల్లు ఉండాలి అనేది ఉంటుంది కదా, సో దానికోసం అంటే ఏదైనా పూజ కానీ లేదంటే ఏదైనా మంత్రం ఉంటుందా? ఇప్పుడు చెప్పగా విశ్వకర్మ విషయాన్ని ఒక వేదంలో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రంతో సంబంధించి కొన్ని శాంతులు ఉంటాయి. ఆ శాంతి ప్రక్రియ ఏమిటి అంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేసి చేతి వరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి ఏదైనా దోషం అనేటువంటిది ఉన్నది మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే వాటిని క్లీన్ చిట్ చేసి మనది మనకి ఏర్పాటు చేస్తుంది. అంతే విషయం. ఓకే గురుగారు, సో చాలా మంది కళ నెరవేర్చుకోవడానికి చెప్పారు. అండ్ అలాగే ఎస్పెషల్లీ రెంట్స్ కి వెళ్ళేటప్పుడు చేసేది, దానివల్ల మనకు అసలు గృహప్రవేశ యోగం ఉందా లేదా, మనకు స్వగృహ యోగం ఉందా లేదా, మనం తర్వాత ఇలా ఉంటాం అనేటువంటి దానివల్లే
సో చాలా మందికి ఈ విషయాలు తెలియదు గురువుగారు. రెంట్కి వెళ్ళే వాళ్ళు ఒకటి పాలు పొంగించకూడదు అండ్ కొంతమంది పూజలు కూడా చేస్తుంటారు గురువుగారు. సో పూజలు కూడా చేయకూడదని ముందే నేను ఫోన్ లో ఒకరితోటి అన్నారు, పాలు పొంగించకూడదు అన్నారు. పాలు పొంగించొద్దు అన్న ఇదే కారణం. అంటే కొంతమంది మేము వచ్చాం కదా అనే ఆలోచనతో ఉంటారు కానీ అదంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ అయినా ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తున్నారుగా, ఒక 10 రోజులు 20 రోజులు ఉండడానికి. ఆ హోటల్లోకి వెళ్ళంగానే మీరు అక్కడ పాలు పొంగిస్తున్నారా? డబ్బులు ఇస్తున్నారు, 10 రోజులకు 10 రోజులకు వస్తున్నారు, వచ్చేస్తుంది. మీకు ముందు ఎవరో వచ్చారు, మీ తర్వాత ఇంకొకళ్ళు ఎవరో వస్తారు. అది మీ సొంతం కాదు కదా. మరి మీకు ఎలా దాని మీద బాధ్యత ఉంటుంది, హక్కు ఎలా ఉంటుంది? నేను పాలు పొంగించాలి, ఇది నా ఇల్లు అనేటువంటిది. ఉన్నంతకాలం గోడాలకి మేకులు కొట్టుకోకుండా చూసుకో అంతే. అంతేగాని అది నీదవ్వదు. నువ్వు డబ్బులు ఇచ్చి రెండుకుంటున్నావు. హోటల్ రూమ్ లో ఎలా అయితే కనుక మనం వెళ్ళినప్పుడు ఉంటున్నామో అలానే డబ్బులు ఇచ్చి ఇంట్లో అద్దె ఇంట్లో కూడా అలాగే ఉంటారు. ఓకే గురుగారు, సో చాలా మందికి ఉన్న డౌట్ ఇది, రెంట్స్ లో ఎలా ఉండాలి ఏంటి అని. ఎస్పెషల్లీ రెంట్స్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటో కానీ సొంత ఇంటి వాళ్ళు బాగా పాటించాల్సిన నియమం అది. వాళ్ళని ఊడ్చుకెళ్ళమని మాత్రం చెప్పకూడదు. చాలా చాలా క్లియర్ గా వాళ్ళకున్న డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేశారు గురుగారు. ధన్యవాదాలు.